హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వెల్త్. నా పేరు రామ్. మన మీ సెషన్లో ఓల్డ్ ట్యాక్స్ రేట్లు అలానే 2023లో ప్రవేశపెట్టిన న్యూ ట్యాక్స్ రేట్లు బేస్ చేసుకొని మన ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే దేంట్లో ట్యాక్స్ మనకు తక్కువ వస్తుంది, మనకి ఏది బెస్ట్ అనేది డిస్కస్ చేద్దాం. మేము ఒక ఎక్సెల్ క్యాలిక్యులేటర్ తయారు చేయడం జరిగింది. అందులో మీ ఇన్కమ్స్ అలానే మీకు సంబంధించిన డిడక్షన్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఏటీసీలో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, అలానే హోమ్ లోన్ లాస్ కానివ్వండి, వేరే ఎనీ అదర్ డిడక్షన్స్, ఇవన్నీ కూడా మీ ఇన్కమ్స్ అలానే డిడక్షన్స్ రెండు చేసిన తర్వాత ట్యాక్సిబుల్ ఇన్కమ్ వస్తుంది. ఆ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఓల్డ్ ట్యాక్స్ రేట్స్ ప్రకారం మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, అలానే న్యూ ట్యాక్స్ రేట్స్ ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ రెండింటిని కంపేర్ చేసుకొని ఏది మనకు బెస్ట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఈ ఎక్సెల్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకుని నేను కూడా డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్ని అలానే డిడక్షన్స్ని అనలైజ్ చేస్తూ డిస్కస్ చేయడం జరుగుతుంది. లైక్ 4 lakhs దగ్గర, 5 lakhs దగ్గర, 7 lakhs, 10 lakhs, 15 lakhs, ఇలా డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్ దగ్గర మనం అనలైజ్ చేస్తూ డిస్కస్ చేద్దాం. సో దట్ తర్వాత ఈ ఎక్సెల్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ ఎక్సెల్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలానే మన రామ్ వెల్త్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్సెల్లో మనం చెక్ చేద్దాం. ఇది ఎక్సెల్ క్యాలిక్యులేటర్. ముందుగా మనం ట్యాక్స్ రేట్లు ఎలా ఉన్నాయి ఓల్డ్ స్లాబ్స్ ప్రకారం అలానే న్యూ స్లాబ్స్ ప్రకారం చూద్దాం. ఓల్డ్ ట్యాక్సేషన్ రేట్స్ వచ్చేసి 2.5 lakhs వరకు జీరో ట్యాక్స్, అలానే 5 lakhs లోపు మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చినట్టయితే అప్పుడు కూడా జీరో ట్యాక్స్. బట్ 5 lakhs దాటినట్టయితే 2.5 lakhs నుంచి 5 lakhs వచ్చే మధ్యలో ఇన్కమ్కి 5% చెప్పిన ట్యాక్స్ పే చేయాలి. అలానే 5 to 10 lakhs మధ్యలో వచ్చే ఇన్కమ్కి 20%, 10 lakhs దాటిన తర్వాత 30% ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ చూద్దాము. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 7 lakhs కంటే మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ తక్కువ వచ్చింది అనుకోండి, మీరు ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం ఉండదు, మీకు రిబేట్ వస్తుంది. కానీ మీ 7 lakhs దాటినట్టయితే 3 lakhs నుంచి కూడా మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. 3 to 6 lakhs మధ్యలో మీ ఇన్కమ్ ఉన్నట్టయితే 5%, 6 to 9 lakhs మధ్యలో మీ ఇన్కమ్ ఉన్నట్టయితే 10%, 9 lakhs నుంచి 12 lakhs మధ్యలో ఉన్నట్టయితే 15%, 12 lakhs నుంచి 15 lakhs మధ్యలో ఉన్నట్టయితే 20%, 15 lakhs దాటిన తర్వాత 30%. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, 10 lakhs దాటిన తర్వాత ఇక్కడ 30% ట్యాక్స్ పే చేయాలి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం 15 lakhs దాటిన తర్వాత 30% ట్యాక్స్ స్లాబ్ ఉంటుంది. అలానే ఇంకొక పాయింట్, స్టాండర్డ్ డిడక్షన్ ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ రెండింటికి కూడా 50,000 ఉంటుంది. సో ఓల్డ్లోనే కాకుండా న్యూలో కూడా సేమ్ అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్లో ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం న్యూ ట్యాక్స్ ప్రకారం ఎలా ట్యాక్స్ వస్తుందో చూద్దాం. మనం 4 lakhs వేసుకున్నట్టయితే స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఉంటుంది, ఇక్కడ కూడా 50,000 ఉంటుంది. సో మనకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ 3,50,000, 3,50,000 వస్తుంది. 5 lakhs లోపే కాబట్టి ఇక్కడ కూడా జీరో ట్యాక్స్, ఇక్కడ కూడా జీరో ట్యాక్స్, 7 lakh లోపు కాబట్టి. సో ఏదైనా ట్యాక్స్ రెజ్యూమ్ మీరు ఎంచుకోవచ్చు. ఈ కేసులో మీ ఇన్కమ్ 5 lakhs ఉన్నట్టయితే స్టిల్ మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 5 lakhs లోపు కాబట్టి ఇక్కడ కూడా 7 lakhs లోపు కాబట్టి ఏ ట్యాక్స్ రెజ్యూమ్ అయినా మీకు ఓకే. 6 lakhs ఉన్నట్టయితే మీకు వేరే డిడక్షన్స్ ఏమి లేవనుకోండి, ఏటీసీలో కానీ అదర్ డిడక్షన్స్ ఏమి లేవనుకోండి, అప్పుడు న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో స్టిల్ 5,50,000 అయినా కాబట్టి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. బట్ ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్లో 5 lakhs దాటింది కాబట్టి మీరు 22,500 ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ బెస్ట్. లేదు వేరే మీకు ఇన్కమ్ లేదు, మీకు ఏటీసీలో పిఎఫ్ కానివ్వండి అదర్ డిడక్షన్స్ కానీ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అదర్ డిడక్షన్స్ ఉంటే అప్పుడు ఏ ట్యాక్స్ రెజ్యూమ్ అయినా ఓకే. అలానే 7 lakhs చూద్దాం. 7 lakhs ఇన్కమ్ దగ్గర అగైన్ డిడక్షన్స్ ఏమీ లేకపోయినట్టయితే 7 lakhs రెజ్యూమ్ దగ్గర కూడా స్టిల్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎలాంటి ట్యాక్స్ ఉండదు. బట్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మీకు డిడక్షన్స్ ఎక్కువ ఉండాల్సి వచ్చింది. ఏటీసీలో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉన్నాయనుకోండి, అయినా కూడా మీకు 22,000 ట్యాక్స్ పడుతుంది. అది కాకుండా వేరే డిడక్షన్స్ ఏటీసీలో 1 lakh కాకుండా 1,50,000 పెట్టి చూద్దాం. ఇది పెట్టి చూసినట్టయితే మీకు ఇక్కడ కూడా ట్యాక్స్ జీరో అయిపోతుంది. సో ఈ సందర్భంలో ఎనీవే అంటే ఇంత డిడక్షన్ స్టాండర్డ్ డిడక్షన్ కాకుండా ఏటీసీలో కూడా మీకు కంప్లీట్గా 1,50,000 యూటిలైజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఏ ట్యాక్స్ రెజ్యూమ్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా 8 lakh వెళ్దాం. 8 lakh చూసినట్టయితే అగైన్ ఏటీసీ కంప్లీట్గా యూజ్ చేసుకున్నా కూడా మీకు ట్యాక్స్ 32,000 పడుతుంది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో వచ్చేసి 30,000 పడుతుంది. సో ఈ సందర్భంలో న్యూ ట్యాక్స్ రెజ్యూమే మీకు బెటర్ అనమాట. అలా కాకుండా మీకు అదర్ డిడక్షన్స్ లైక్ మెడికల్ పాలసీ ఉంది, లేకుంటే హౌస్ ప్రాపర్టీ లాస్ ఉంది, ఎనీ అదర్ డిడక్షన్స్ ఒక 50,000 ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు స్టిల్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ బెస్ట్. ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో 22,000 వస్తుంది, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో 30,000 వస్తుంది. సో నేను ఇది రిమూవ్ చేసి 10 lakhs వేస్తున్నా. 10 lakhs వేస్తున్నప్పుడు మీకు
న్యూ ట్యాక్స్ రీజన్లో 52,000 వస్తుంది, ఓల్డ్ ట్యాక్స్ రీజన్లో 72,000 వస్తుంది. ఇక్కడ న్యూ ట్యాక్స్ రీజమే బెస్ట్. కానీ మనకు అదర్ డిడక్షన్స్ ఏదైనా ఒక 1 lakh ఉన్నట్టయితే అప్పుడు మారే అవకాశం, అప్పుడు సేమ్ వస్తుంది. 1,50,000 ఉన్నట్టయితే అదర్ డిడక్షన్స్, అంటే ఈ 1,50,000 మనకి ఊరికే రావు. లైక్ హౌస్ లోన్ ప్రాపర్టీ సంబంధించిన లాస్ కానీ, అలానే 80Dలో నేషనల్ పెన్షన్ స్కీమ్కి 50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ ఉంటే మాత్రమే ఇక్కడ మనకి 1,50,000 వస్తుంది. అదర్వైజ్ మీకు న్యూ ట్యాక్స్ రిజిమ్ బెస్ట్ అనమాట. బట్ ఇవి ఉన్నట్టయితే స్టిల్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు 12 lakhsకి చూద్దాం. 12 lakhsలో కూడా ఏటీసీ మీరు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకొని అదర్ డిడక్షన్స్ ఏమి లేనట్టయితే న్యూ ట్యాక్స్ రిజిమ్లోనే మీకు తక్కువ ట్యాక్స్ వస్తుంది. న్యూ ట్యాక్స్ రిజిమే మీకు బెస్ట్. అలా కాదు, మీకు వేరే డిడక్షన్స్ ఒక 2 lakhs వరకు ఉన్నాయనుకుంటే అప్పుడు స్టిల్ మీరు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓల్డ్ ట్యాక్స్లో న్యూ ట్యాక్స్ కంటే కూడా తక్కువ ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు 15 lakhs చూద్దాం. 15 lakhsలో మీకు అదర్ డిడక్షన్స్ ఏమి లేనట్టయితే న్యూ ట్యాక్స్ రిజిమ్లో 1.4 lakhs ట్యాక్స్ పడినట్టయితే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో 2 lakhs పడుతుంది. న్యూ ట్యాక్స్ రిజిమ్ బెస్ట్. అలా కాకుండా ఇక్కడ అరౌండ్ 2 lakhs అదర్ డిడక్షన్స్ మీకు ఉన్నట్టయితే అప్పటికి కూడా న్యూ ట్యాక్స్ రిజిమే బెస్ట్. 2.5 వేద్దాం. 2.5 అదర్ డిడక్షన్స్ ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే మీకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ బెస్ట్. ఇక్కడ ఇంత డిడక్షన్స్ మీకు రావాలంటే ఖచ్చితంగా మీకు లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అరౌండ్ 2 lakhs ఉంటుంది. అది ఉండి అదర్ డిడక్షన్స్ ఉంటే మాత్రమే మీరు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ మీకు బెస్ట్ అనమాట. అదర్వైజ్ మీకు ఆల్వేస్ న్యూ ట్యాక్స్ రిజిమ్ బెస్ట్. ఇక్కడ ఈ ఏరియాలో మీకు ఈవెన్ 1 lakh ఉన్నా కూడా అదర్ డిడక్షన్స్ స్టిల్ మీకు న్యూ ట్యాక్స్ రిజిమే బెస్ట్. ఈ విధంగా మీరు ఈ క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకొని మీకు ఏ ట్యాక్స్ రిజిమ్లో ట్యాక్స్ తక్కువ వస్తుందో దాన్ని బేస్ చేసుకుని ట్యాక్స్ రిజిమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇన్కమ్ అలానే మీ డిడక్షన్స్ బేస్ చేసుకుని. హోప్ మీకు ఈ ఏరియాలో కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఏ ట్యాక్స్ రిజిమ్ మీ ఇన్కమ్ అలానే మీ డిడక్షన్స్ బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలో. అలానే ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరినీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం న్యూ ట్యాక్స్ రెజిమ్కి తీసుకురావాలన్న ఉద్దేశం. ఆల్రెడీ చెప్పుకున్నట్టు హౌస్ ప్రాపర్టీ లాస్ కానివ్వండి, ఎనీ అదర్ డిడక్షన్స్ ఎక్కువ ఉన్నట్టయితే అంటే 4 lakhs అండ్ అబోవ్, స్టాండర్డ్ డిడక్షన్ కాకుండా 4 lakhs అండ్ అబోవ్ మీకు డిడక్షన్స్ ఉన్నట్టయితే, 15 lakhs అబోవ్ మీకు శాలరీ ఉన్నట్టయితే అప్పుడు మటుకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ స్టిల్ మీకు యూజ్ఫుల్ అవుతుంది. అలానే ఇంకొక కొన్ని పాయింట్స్, మీరు ఓల్డ్ ట్యాక్స్ నుంచి న్యూ ట్యాక్స్ నుంచి ఓల్డ్ ట్యాక్స్కి మూవ్ అవ్వచ్చా? మీరు శాలరీడ్ అయినట్టయితే ఓల్డ్ ట్యాక్స్ నుంచి న్యూ ట్యాక్స్ నుంచి ఓల్డ్ ట్యాక్స్కి బేస్డ్ ఆన్ మీ ఎందులో అయితే ట్యాక్స్ తక్కువ వస్తుందో పర్టికులర్ ఇయర్లో అలా ఎన్నిసార్లు అయినా కూడా మూవ్ కావచ్చు. మీకు ప్రొఫెషనల్ ఇన్కమ్ కానివ్వండి, బిజినెస్ ఇన్కమ్ కానివ్వండి ఉన్నట్టయితే దాన్ని బిజినెస్ ఇన్కమ్ హెడ్లో మనం చూపించుకోవాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో మీరు న్యూ ట్యాక్స్ రిజిమ్కి మూవ్ అయిన తర్వాత వెనక్కి మళ్ళీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్కి మూవ్ కావడానికి వీలు కాదు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. హోప్ మీకు ఇది కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటే. చాలామందికి ఈ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకోవాలా, న్యూ ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు మార్చి తర్వాత మనం ట్యాక్స్ ఫైలింగ్ చేసుకోవాలి. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. వాళ్ళందరికీ షేర్ చేయండి. మీకు నచ్చినట్టయితే మేము పెట్టిన ఎఫర్ట్స్కి లైక్ చేయండి. అలానే మీకు డీమ్యాట్ అకౌంట్ లేనట్టయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో జీరోదా, ఏంజల్ బ్రోకింగ్, అబ్స్ట్రాక్ట్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ఇవ్వడం జరిగింది. అవి యూజ్ చేసుకుని మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.